మాటలు తెలియచేయము. నాకు మాటలు రావు. ఏమో ప్రభువా, నీవు కావాలి. ప్రభువా, నీవే కావాలి నాయనా. నీ వాక్యము నాకు కావాలి. మా ప్రభువా, మనుషులు దాన్ని పొందుకోగలిగిన శక్తి దయచేయము. యేసు ప్రభువా, నా తండ్రి, నీ గొప్పతనము ప్రజలకు తెలియాలి. నువ్వు దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు. నిన్ను అందరూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా నిన్ను గుర్తించాలి. ప్రభువా, అసలు నువ్వేమై ఉన్నావో ఎవరు అర్థం కాలేదు. లోకము గురించి నిన్ను చూస్తే వాళ్ళు గ్రహించగలిగిన శక్తి వారికి అనుగ్రహించు ప్రభువా. తండ్రి, నీ ప్రేమ అపారమైనది, అపారమైనది. ఎంత ప్రేమనైనా యేసయ్యా, నా ప్రభువా, ఒక్క మాట చాలు. నాయనా, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్తే చాలు. నువ్వు ప్రేమించగలవు. ప్రభువా, ఎంత ప్రేమ. నీ గురించి మాట్లాడగలిగిన మాటలు లేవు. నోరు లేదు. నువ్వు ఎలాంటి దేవుడవయ్యా ప్రభువా. ప్రజలందరూ నీ యొక్క సన్నిధానానికి వచ్చి నిన్ను కొలవాలి నాయనా. సహాయము చేయము, నీ కృప అనుగ్రహించుము. నీవే రక్షకుడవు, నీవే రక్షించే దేవుడవు. అందరినీ సహాయము చేసి కాపాడవని మా ప్రభువును ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షక నామమున వేడుకొనుచు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభానికి వందనములు, స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మనందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవా, నీ పాదములకు ఎల్లేని స్థితి స్తోత్రములు చెల్లించుకున్నాయన. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపమును దయతో క్షమించండి అయ్యా. అయ్యా, గ్రూప్ లో ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో సమస్తము ఎరుక మీకు తెలుసు నాయన. అయ్యా, వారి సమస్యలు తీర్చండి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి, లేవనెత్తండి అయినా, మీరే మహిమ పొందండి అయ్యా. అలాగే నాయన, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయతో క్షమించండి అయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, కడగండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యకు రండి నాయన. ఇది నాన్న ప్రభాని ఇద్దరు బిడ్డలు మీ వాక్యాలు ప్రకటిస్తుండగా నాయన సహాయం దయచేయండి. నోర్లు బాగుగా తెరవడి, నాలుగు ముట్టండి, పెదవులు ముట్టండి ప్రభా. అయ్యా, వినగల హృదయ మనసును గ్రహించుకునే హృదయాన్ని మాకు దయచేయండి అయినా. అయ్యా, నీకే వందనములు, స్తోత్రమయ్యా. మా ప్రాణాత్మ దేహమును మీకు సమర్పించుకుంటున్నాను ఆయన. ఒక్కసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను క్షేమంగా గృహంలో చేర్చిన విధానం బట్టి స్తోత్రమయ్యా. నాకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి అయ్యా, గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డల పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అయినా. మరొక్కసారి అయినా నీ వాక్యాన్ని తండ్రి ఈ దిన జీవాహారం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అందరూ ఎట్లా ఉన్నారమ్మా?
బాగున్నాము. అందరూ దేవుని బాగానే కృపలో ఉన్నాము ఉన్నాం సార్. బ్రదర్. అందరం ఆ, ఆమేన్. 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 ఆ, ఫైటింగ్ లో యుద్ధము గెలిచిన వారులారా, హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఆయన సహాయము చేసి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ లార్డ్. వాడు దగ్గర దాపులో లేడు మీకు. ఆమేన్, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. లార్డ్. థాంక్ యూ జీసస్. మనము పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాము. అలాగే బ్రదర్. అపోస్తుల కార్యము 10-19 వచనము చదువుకుందాము. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 19వ వచనం. 10-19 పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. 20వ వచనము. క్రిందికి దిగి వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని వారితో చెప్పాను. 20వ వచనం బ్రదర్ అది. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ చెప్పింది. పేతురు దర్శనము చూచి ఏం చేశాడమ్మా? దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రార్థన అంటే చేస్తూ ఉండగా దర్శనం చూస్తున్నాడు. యోచిస్తున్నాడు. దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకి అనేక రకాలు రకరకాలు మనకు కళలు అనేకమైనవి వస్తున్నాయి. అయితే దైవ సంబంధమైన దర్శనమా, పిచ్చి పిచ్చి లోక సంబంధమైన దర్శనమా అని నువ్వు మొట్టమొదట గ్రహించాలి. వాళ్ళ మనస్సు, వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ప్రభువును వచ్చినటువంటి విధానము వారు కలిగి ఉన్నారు. పేతురు దర్శనము గురించి ఆలోచించాడు. యోచిస్తున్నాడు. ఏంటి దర్శనం లాగా వచ్చింది అని ఆశ్చర్యంగా దాని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడేం జరిగింది? మాట్లాడేది దర్శనము గురించి ఆలోచించుచుండగా ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ, ఇదిగో దేవుని ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు అని చెప్పారు. కాబట్టి నీవు ఆత్మ యొక్క స్వరము నీవు వినగలిగిన పరిస్థితి నీలో ఉండాలి. కాబట్టి ఆత్మ నీతో మాట్లాడుతుంటే నువ్వు అసలు దాని గురించి ఆలోచించకుండా ఏదో ఆలోచన చేసే ప్రయోజనము లేదు. నువ్వు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడా, లేకపోతే ఎట్లా నేను ఇది మాట్లాడని నాకు ఎట్లా వచ్చింది అని నువ్వు ఆలోచించాలి. అప్పుడు ఎస్, పరిశుద్ధాత్మ నాతోటి మాట్లాడాడు, నేను ధైర్యంగా మాట్లాడగలను. ఆమేన్. మనకి ఆ ధైర్యము నీలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ప్రవచనం చెప్పాలంటే ఆయన చెప్పచ్చా లేదా, భయం బయటకు పడతానా లేదా, వామ్మో ఏదైంది అని నువ్వు ప్రతి విషయానికి భయపడుతూ ఉంటావు.
ముందుకెళ్ళాలి. ఆయన నీకు ఆయన తెలియజేస్తున్నాడు. ధైర్యంగా నువ్వు ముందుకి బయలుదేరాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతకాలము దేవా ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇట్ట అన్నాడు. అవసరంలా, పరిశుద్ధాత్మ నీతోటి మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించినటువంటి వాడుగా బయటకి బహిరంగంగా మాట్లాడు. ఆయన గమనిస్తాడు. ఆయన మాట్లాడతాడు. భయపడద్దు. అపోస్తులు 11వ అధ్యాయము 11, 15, 17 రెండు నేను వచ్చిన 15వ వచనం చదువుతున్నాను. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. ఆమేన్. 17 చదువుతున్నా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మొట్టమొదటి వారి మీదకి ఎలాగూ దిగానో మన మీదకి ఎలాగో దిగినో వారి మీద ఇప్పుడు సమాన వరము దేవుడు వారికి కూడా అనుగ్రహించి అడ్డగించవా. నేను ఏ పాటి వాడను ఏ పాటి వాడిని అంటే ఏమైంది? వాడు గ్రహించాడు పేతురు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, గ్రహించాడు. ఒకవేళ నేను మాత్రమే కాదు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళతో కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన గ్రూపులో అనేక మంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొంది ఉన్నారు. కొంతమంది పొంది ఉన్నారు, కానీ వాళ్ళు జాగ్రత్తగా భయపడుతుంటారు. పొందినా కూడా చెప్పలేదు. కొంతమంది బాగా ధైర్యము తెచ్చుకొని ఆ మాటను ఏ విధంగా మాట్లాడాలో ఆలోచించుకొని ఆ విధంగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ మాట్లాడాడు, నేను మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ నా ద్వారా మాట్లాడిచ్చాడు అని చెప్పగలిగిన శక్తి అందరికీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నా ద్వారా మాట్లాడిచ్చాడు అని చెప్పగలిగిన శక్తి మీ దగ్గర లేదు. మీరు చెప్పలేరు, భయపడతారు. అలా ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. ఎక్కడ ఉన్నాము? ఆయన తాను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు కదా. మనం ఇక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధంగా మనమున్నాము, ప్రార్థన చేసేవాళ్ళము, ఎంత పవిత్రముగా ఇక్కడ జీవిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని గొప్ప శక్తిని పొందుతున్నారు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తులు 13:1-2 వచనాలు చదువు. 13వ అధ్యాయం 1-2 వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన నుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన 1-2 వచనము.
సౌలును ప్రవక్తలను బోధకులను ఉండేది. వారు వారు ప్రభువును సేవించుచు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఉపవాసముండగా ఏం చేస్తున్నారమ్మా? ఉపవాసం వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ నేను separate బర్నబాను అసలు పరిశుద్ధాత్మ అందరూ ఉన్నారు. అందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అంతలోకి మధ్యలో ఎవరు ఇలా పరిశుద్ధాత్మ మాట్లాడు పరిశుద్ధాత్మ అంటే వచ్చి నేను అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకునేది ఎలా ఉంది? పరిశుద్ధాత్మ మాట్లాడదు అక్కడ, మనుషులు లేకుండా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాను. మనుషులతో ద్వారా మాట్లాడుతున్నా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మీరు 10 మంది ఉన్నారు అనుకోండి, చాలా 10 మంది మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. తక్కువని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ద్వారా బయటికి మాట్లాడుతున్నారు. చెబుతాడు. ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు. ఆయన చెప్తున్నాడు ఏమని? నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ఆమేన్. బర్నబాను పౌలును. ఎంత స్పష్టముగా ఉందో చూడండి. అవును. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడని నాకు వారితో ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత స్పష్టంగా చెప్పాడు పరిశుద్ధాత్ముడు. అవును. ప్రార్థనలో తేడా మనము జాగ్రత్తగా గ్రహించాలి. మనం గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ చెప్పిన సంగతికి లోబడతాం. అంతేగాని కొంతమంది ప్రార్థన చేసుకుని అంతా ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది సొంతంగా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇంకొంతమంది ఇంకొకటి చేసుకున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడాడు, కానీ చాలా మంది వినకుండా ఉండేవారు ఉన్నారు. చాలా మంది విన్నారు. గ్రహించలేకపోతున్నారు. నేనేం చేస్తారు? స్తోత్రం 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 పెద్దగా అంటున్నారు, మంచిది. కానీ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు ఇతను ఇంకా హల్లెలూయా 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 అంటాడు. మరి ఎవరికి వినపడుతుందమ్మా? అది వినపడదు వేరే వాళ్ళకి. మరి అంటే అంత భయం లేకుండా ఉన్నావా? మనం ఎలా ఉండాలి? మెలకువగా చాలా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు టక్కమని అంతే ఆగిపోవాలి. ఆగిపోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. భయము లేదు. నువ్వంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే దేవుడు అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నట్టా లేనట్టా ఆలోచన చేయండి. అందుకని అక్కడ డిస్టర్బెన్స్ కలగజేస్తుంది. గమనించండి. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటే ఒక ఆమె అడిగింది, ఒకవేళ సొంతంగా మాట్లాడుతుంది అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడేది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అర్థము కాదు. అప్పుడు ఎవడు ఉద్దేశించినది? చిన్నంగా ఎవ్వరికి అర్థం కాకుండా చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే ప్రాక్టికల్ గా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తప్పే ఉంది. దేవుడు స్తోత్రం చెల్లిస్తున్నాను, హల్లెలూయా చెల్లిస్తున్నాను, అది చేస్తున్నాను అని అనుకుంటాడు. కానీ అటు పరిశుద్ధాత్మ మాట్లాడే మాటకు అడ్డము వస్తున్నాడు అనే సంగతి మర్చిపోతాడు. అది డేంజర్. అది చాలా డేంజర్. అందుకని
పరిశుద్ధాత్మ మాట్లాడాడు, మరి జాగ్రత్తగా వినాలి అని మనం ఏం చేయాలి? టక్ రాగిపోవాలి. అట్లా ఉండాలి. ఉన్నప్పుడు వాక్యము మాట్లాడినటువంటి వాక్యము ఎవరి గురించి మాట్లాడాడో జాగ్రత్తగా కనిపెట్టవచ్చును. ఆయన మీతో మాట్లాడేమో, లేకపోతే సంఘములో మాట్లాడేడేమో, కొంతమందితో ఆయన మాట్లాడేదేమో అన్నప్పుడు అప్పుడు ఒకవేళ నీవు ఆ సమస్యలో ఉన్నావు, కానీ నా కుమారుడా నువ్వు సమస్యలో ఉన్నావు, నీకు సహాయము చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ఎంత సంతోషంతో ఆ సంతోషం నుంచి పొందుతావు, ఆనందం పొందుతావు కదా. కాబట్టి మనము అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, నేనైనా సరే, ఇంకొకరైనా సరే, ఎవరైనా సరే, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అంటే మాత్రం మాట్లాడే విషయము చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను మాట్లాడతాను కదా అని మాట్లాడితే కుదరదా? పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి, మనము వినాలి. చూపించాలి. ఏమవుతుందో కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఆ పక్కన ఉండడానికి ఎవరికి అర్థం కాదు కూడా. వాళ్ళు మాట్లాడితే చెవు చించుకున్నా కూడా వినపడదు. అట్లా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు నీకు కలుగును గాక. ఆ టైం ఎంత అయింది? 34:35 అయింది. 7:35. సరే. ఆమేన్. హల్లెలూయా. రెండవ ఇంకా 5 నిమిషాలు ఉంది కదా. రెండవ పేతురు 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూను మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయము చేత పలికిరి. ఆమేన్. ఎట్లా? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారై లోపలికి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ వస్తాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, ఆత్మతో నీవు ప్రేరేపింపబడతావు. అది గమనించాలి మీరు. ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఇక్కడ కూడా చాలా మంది పోతున్నారు. ఆత్మ ప్రేరేపణ మీకు కలుగుతుంది అంటే దాన్ని చెప్పడానికి కూడా భయం. చెప్పడట ఆయన ఆత్మ మీ ప్రేరేపణ మీకు కలగజేస్తున్నాడు. మీరు ఎమ్మటే ఏం చేయాలి? అది పరిశుద్ధాత్మ మాటలు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నీవు గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు మీలో, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు, ఏం తెలుసు? దేవుడు మాట్లాడుతున్నాడు. అవును అను, తర్వాత అబ్బో నాకెందుకులే అని మౌనంగా ఉండే. ఎందుకు అట్లా ఉంటారు? మన పని కాదు. మనము ప్రభు చెప్పమన్నాడు, పరిశుద్ధాత్మ నాకు తెలియజేశాడు, నేను చెప్పవలసినదే. కొంతమంది చూడండి మీరు, మీ ఈ గ్రూప్ లో అసలు వాక్యము ప్రవచించబడిన వాక్యాన్ని చెప్పటానికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు తర్వాత చెప్తారు, ఇట్లా అన్నాడు ప్రభు, ఇట్లా అన్నాడు ప్రభు, ఇట్లా. ఎందుకు? అవసరం లేదు. డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్పగలవు. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా మాట్లాడొచ్చు. దేవుడు నాతో ఇట్లా చెప్పాడు అని అన్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు ప్రజలందరితో చెప్పు. సంతోషముగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆత్మతో ప్రేరేపింపబడుట, పరిశుద్ధాత్మతో మనము ప్రేరేపింపబడు. అది ఎట్లా ఉండమ్మా? మనుషుల ప్రేరేపణతో, మనుషులు ఇచ్చని బట్టి కాకుండా మనుషులు ప్రేరేపింపబడినట్టుగా జరగదు. బట్టి కాదు కానీ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయం దేవుని మూలంగా పలుకుతారు. ఆ రెండింటికున్న వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. మీరు ఎప్పుడైతే ఇట్లా అలవాటైతే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మను గురించి ఈజీ. ఇప్పుడు చూడండి, సపోజ్ మన గ్రూప్ లో కొంతమంది ప్రకటిస్తారు, ఇంత చక్కగా ప్రవర్తించిన దాన్ని ఎమ్మటే చెప్తారు. అందుకని మనం భయపడకూడదు. దేవుడు ఆయన చూసుకుంటాడు, ఆయన మాట్లాడాలనుకున్నాడు. కాబట్టి మనము ఆయన కార్యములు మనకి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యము టైం అయిపోయినప్పుడు చెప్పమ్మా నాకు. అయిపోయింది అంకుల్. 7:10 అయింది అంకుల్. రైట్. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా దేవా యేసయ్యా, దేవా చెప్పిన నువ్వు నాయన ఆ విషయం గురించి చెప్పమన్నావు కదా, ఇప్పుడు చెప్పాను కదా ప్రభువా. దయతో మా ప్రభువా ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలియజేయము, మాట్లాడము నాయన. నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. పల్లవి పాడండి.